గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ర్యాష్ రోడ్ అనే నుంచి మనం ఒక చిన్న విషయాన్ని తీసుకుంటే, చెరువులోకి తీసుకుంటే ఏంటంటే, మనకు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక నగరాన్ని బాగుపరచాలంటే దానికి ఒకటి ఏంటంటే, ఒక ఆ నగరంలో ఉండే ఒక ఏంటంటే ప్రజానీకం సపోర్ట్ చేయాలి. రెండవది డిపార్ట్మెంటు, మూడవది మరి ఎవరైతే చెడు పనులు చేస్తారో, ఎవరైతే ఒక మంచి కార్యకలాపానికి అడ్డుకుంటున్నారో గమనించవలసిన ప్రతి ఒక్క పౌరునికి ఉంది. కాబట్టి మనకేంటంటే ప్రభుత్వం నుంచి ఒకటి పోలీసు శాఖ నుంచి మనకు హైదరాబాద్ సిటీ పోలీస్ వారు కానీ, రాష్ట్ర పోలీస్ సిబ్బంది గారు కానీ ఒకటి ఏంటంటే వాళ్ళు ప్రజల పట్ల వాళ్ళ యొక్క ఏంటంటే కార్యనిర్వహణ వృత్తిని కొనసాగిస్తున్న సందర్భంలో ప్రతి సాయంత్రము, మధ్యాహ్నం పూటలో మహానగర సిటీలలో అంటే ప్యాట్రోలింగ్ చేస్తారు. ఏమంటే ఏమైనా కేసులు ఉన్నా కానీ, ఏమైనా అవాంఛక సంఘటన జరిగినా కానీ స్పందిస్తారు. మరి వారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. కేసు ఏమైందని చెప్పి కేసు దర్యాప్తు చేస్తారు. సంతోషమే కాదంటలేదు. ఇప్పుడు ఒక సాంఘిక పరంగా తీసుకుంటే పోలీసు శాఖ మనకు ముఖ్యం, చాలా ముఖ్యం. తర్వాతనే ఏ శాఖ అయినా, ఎందుకంటే పోలీసు శాఖ ఉంటే మనకు అన్ని విధాల రక్షణ ఉంటుంది ప్రజలకు. అది విదితమే కాదంటలేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యం క్షీణించిన వ్యక్తుల పట్ల, రోగుల పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని చెప్పి అదొక చిన్న మనం సార్ అంతా మంచుకున్న మనుషుల మధ్య గొడవలు కావద్దని చెప్పి ఒకటి మీరు పోలీస్ ప్యాట్రోలింగ్ పెట్టినప్పుడు మరి ఫుట్పాత్ల మీద అక్కడిక్కడ రోగులు ఇటు కాకుండా పడిపోతున్నారు. కాలు చేతులు ఖరాబ్ అయినాయి, షుగర్ వచ్చిన పేషెంట్లు వాళ్ళకు దిక్కుమొక్కు లేక ఒక చోటుని ఎంచుకొని వాళ్ళు కాలాపన వేసుకుంటూ అక్కడనే మృతి చెందిపోతున్నారు. ఈ యొక్క విషయాన్ని జిహెచ్ఎంసీ వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ ఒకటి దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతిరోజు మీరు కూడా ఒక సామాన్య వ్యక్తి పరంగా ఒకటి మాకు అంటే అంబులెన్స్ కూడా మాకు ప్యాట్రోలింగ్ ఉండాలి, అంబులెన్స్ ప్యాట్రోలింగ్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక ఫ్రెండ్స్, ఫ్రెండ్స్.